హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దుస్ మరో ప్రపంచం. ఈరోజు చిరుధాన్యాలతో చపాతీలు చేస్తున్నాను. ఎప్పుడు ఒకే రకమైన చపాతీలు కాకుండా చిరుధాన్యాలతో చేసిన చపాతీలను కూడా తింటుంటే బలంతో పాటు పోషకాలు పుష్కలంగా పొందవచ్చు. చిరుధాన్యాల చపాతీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కావలసిన పదార్థాలు: చిరుధాన్యాల పిండి 2 కప్పులు, మినుముల పిండి 1 కప్పు, ఉప్పు రుచికి తగినంత. అన్ని రకాల చిరుధాన్యాలను తీసుకుని పిండి చేసి పెట్టాను. అలాగే మినుములు కూడా పిండి చేసి పెట్టుకోవాలి. మినుములు ఎందుకు తీసుకోవాలి అనే సందేహం రావచ్చు. ఎందుకంటే చిరుధాన్యాలలో జిగురు ఉండదు కాబట్టి జిగురు ఉన్న మినుములను వాడడం వలన రొట్టెలు బాగా వస్తాయి. ముందుగా ఒక గిన్నెలోనికి చిరుధాన్యాల పిండి 2 కప్పులు, మినుముల పిండి 1 కప్పు తీసుకుని బాగా కలపాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోనికి 1 కప్పు నీళ్లు తీసుకుని బాగా మరిగించుకోవాలి. అలాగే మరొక చిన్న గిన్నెలో ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుండి 1 స్పూన్ పిండిని తీసుకొని నీళ్లు కలిపి ఉండలు లేకుండా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మరుగుతున్న నీళ్ళల్లో వేయాలి. ఈ పిండిని వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, గంజిలాగా వస్తుంది. ఇలా ఎందుకు చేయాలి అంటే చిరుధాన్యాలలో జిగురు ఉండదు కాబట్టి. అలాగే అన్ని చిరుధాన్యాలు ఒకే విధంగా నీటిని తీసుకోవు. ఉదాహరణకు కొర్రలు తక్కువ నీటిని, సామలు ఎక్కువ నీటిని తీసుకుంటాయి. అలాగే కొత్త పిండి అయితే తక్కువ నీటిని, పాత పిండి అయితే ఎక్కువ నీటిని తీసుకుంటుంది. అందుకే ఇలా గంజి చేసి పిండి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ గంజిలో మిగిలిన పిండిని కూడా వేసి 2 నిమిషాలు మంట తగ్గించి ఉడికించుకోవాలి. దించిన తర్వాత కూడా 2 నిమిషాలు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాంటి గిన్నె కాకుండా కుండ రూపంలో ఉండే గిన్నె అయితే ఆవిరి నీళ్లు పైకి వెళ్ళి మళ్ళీ పిండి మీదనే పడుతుంది కాబట్టి పిండిలో బాగా జిగురు వస్తుంది. తర్వాత ఈ పిండిని అదే గిన్నెలో లేకపోతే వేరొక గిన్నెలోనికి తీసుకొని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. ఒకవేళ పిండిలో నీళ్లు సరిపోకపోతే నీళ్లు ఎక్కువైతే పిండిని కలుపుకోవచ్చు. పిండి ఎంత బాగా కలిపితే చపాతీలు అంత బాగా వస్తాయి. కలిపి పెట్టిన పిండిని 5 లేదా 6 గంటలు నానబెట్టుకోవాలి. ఇక్కడ మీకు చూపించడం కోసం పిండిని నానబెట్టకుండా వెంటనే చేస్తున్నాను. అయితే పిండిని కొంచెం ఎక్కువసేపు బాగా కలుపుకోవాలి. అప్పుడే చపాతీలు మెత్తగా వస్తాయి. అదేవిధంగా ఉండలన్నీ కూడా చపాతీలుగా చేస్తున్నాను. చపాతీ పిండి రెడీ అయింది. చూడండి, మీకు నచ్చిన సైజు షేప్లలో చేసుకోవచ్చు. చపాతీలు చేసిన తర్వాత కాల్చడానికి నూనె లేదా నెయ్యి లేదా నీళ్లను ఉపయోగించవచ్చు. పుల్కాలాగా కూడా వితౌట్ ఆయిల్తో చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్. చిరుధాన్యాలు గ్లూటెన్ ఫ్రీ, అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని సమస్యలకి చెక్ పెట్టవచ్చు. ఈ చిరుధాన్యాల పిండితో అప్పుడప్పుడు చపాతీలను చేసుకొని తినండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.